హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ భారీ వర్షాల తర్వాత ఈ మిరపలో వస్తున్నటువంటి వేరుకులుడు ఈ విల్టును మనం ఏ విధంగా నివారించుకోవాలో మీకైతే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక ఎకరానికి మనము ఈ బ్లాక్ బస్టర్ని 1 లీటర్ చొప్పున ఏ విధంగా చల్లుకోవాలి, అలాగే ఇది చల్లుకునేటప్పుడు మిరప తోటలో మనము ఈ పదన అనేది అంటే ఈ తేమ శాతం అనేది ఎంతవరకు పెట్టుకోవాలనేది మీకు క్లుప్తంగా తెలపడం జరుగుతుంది. మీకు ఒకసారి బ్యాక్ కెమెరా ద్వారా అయితే మనమైతే చూపించడం జరుగుతుంది, మీరైతే గమనించవచ్చు. గమనించినట్లయితే మీరైతే చూడొచ్చండి, ఇది విట్రో లైఫ్ సైన్సెస్ వారిది. మనకు ఇది 100% ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి. మనకు వచ్చేసి ఇది బ్లాక్ బస్టర్ జెల్ రూపంలో రావడం జరుగుతుందండి. అయితే ఇది ఒక ఎకరానికి వచ్చేసి 1 లీటర్ చొప్పున ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలంటే, మనం ఒక యూరియా బస్తా అనేది తీసుకొని ఈ యూరియా బస్తాలో మనం ఏదైనా మిరపలో ఈ కిందపాటి ఎరువులు వేసుకునేటప్పుడు ఈ బ్లాక్ బస్టర్ని తీసుకొచ్చి ఆ ఎరువులో కనుక మనము కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మొత్తం కలిసిన విధంగా మిక్స్ చేసుకొని మొత్తం కలుపుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే తోట మొత్తం కవర్ అయ్యే విధంగా ఈ ఎరువును కింద అడుగు భాగంలో కనుక మనం చల్లుకున్నట్లయితే మనం మిరప పంటలో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ వేరుకుళ్ళుడు, బూజు తెగులు, అలాగే ఈ బ్యాక్టీరియల్ విల్టుని మనము 100%గా నివారించుకోవచ్చు. అలాగే మీకు ఒకసారి ఈ మిరపలో అంటే ఈ బ్లాక్ బస్టర్లో మనకు ఎటువంటి కెమికల్ కంటెంట్ అనేది ఉండడం జరుగుతుందో మీకైతే వివరించడానికి నేనైతే బ్లాక్ బస్టర్లో జెల్లో మనం చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా దీనిలో వచ్చేసి మనకు అమినో యాసిడ్స్, ఫల్విక్ యాసిడ్, అలాగే చిలేటెడ్ విటమిన్స్, దాంతోపాటు మనకు ఫర్మెంటెడ్ లిక్విడ్, అలాగే నత్రజని, భాస్వరము, పొటాష్ కంటెంట్ ఉండడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు మనకు ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది మనకు 15% ఉండడం వలన మొక్కకు కావలసినటువంటి అన్ని రకాల పోషకాలను అందించి అలాగే రెసిస్టెన్స్ పవర్ని పెంచి మొక్క అనేది ఆరోగ్యంగా రావడానికి మనకు ఈ బ్లాక్ బస్టర్ అనేది ఉపయోగపడుతుంది. బ్లాక్ బస్టర్ డోస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ బ్లాక్ బస్టర్ జెల్ని మనము ఒక ఎకరానికి వచ్చేసి 1 లీటర్ చొప్పున ఏదైనా ఎరువులలో మనము కలుపుకొని కింద అడుగు భాగంలో చల్లుకోవచ్చండి. అంటే ఇది చల్లుకునే సమయానికి మన మిరప తోటకు మనము కంపల్సరిగా తేమ అంటే ఈ వాటర్ అనేది కంపల్సరీ ఇచ్చుకోవాలండి. వాటర్ పెట్టుకున్న తర్వాత వెంటనే మనం వాటర్ పెట్టుకుని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత వెంటనే ఈ బ్లాక్ బస్టర్ని మనము ఏదైనా ఫెర్టిలైజర్స్ అంటే ఏదైనా యూరియా కానీ అలాగే దుక్కి మందులలో కానీ ఒకవేళ లేదంటే ఇసుకలో కూడా కలుపుకొని మనము నీళ్లు పెట్టిన వెంటనే తోటలో కనుక మనం చల్లుకున్నట్లయితే ఈ మిరప పంటలో వస్తున్నటువంటి మనకు వేరుకుళ్ళుడు, బూజు తెగులు, కాండం కుళ్ళుడు, అలాగే అన్ని రకాల తెగుళ్లకు ఈ బ్లాక్ బస్టర్ జెల్ అనేది మనకు చాలా సమర్థవంతంగా పనిచేసి అలాగే మనకు వచ్చిన చెట్టు నుంచి వేరొక చెట్టుకు ఈ స్ప్రెడ్డింగ్ అనేది కాకుండా మనకు 24 అవర్స్లోనే ఈ బ్లాక్ బస్టర్ అనేది మనకు విల్ట్ వచ్చిన చెట్టు నుంచి మంచిగున్న చెట్టుకి ఈ విల్ట్ అనేది స్ప్రెడ్డింగ్ అనేది కాకుండా ఆపడం జరుగుతుంది. అలాగే 4 నుంచి 5 రోజుల తర్వాత పూర్తిగా వడిబడిపోయిన మొక్క కూడా మనకు రికవరీ కావడానికి ఈ బ్లాక్ బస్టర్ జెల్ అనేది చాలా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది. అలాగే ఈ బ్లాక్ బస్టర్ కావాల్సిన రైతు సోదరులు మీకు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోగలరు. మీ దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాండ్కి అయితే మనం పంపించడం జరుగుతుంది. అలాగే మన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరు.